ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10,000 బడ్జెట్లో వచ్చిన రెండు మంచి ఫోన్స్ మధ్య కంపారిజన్ చూద్దాం. అవి ఒకటి రియల్మీ 1, మరొకటి రెడ్మీ Y2. ఒప్పో నుంచి ఇప్పటివరకు లాంచ్ అయిన ఫోన్స్లో మంచి ప్రైసింగ్తో మంచి ఫీచర్స్తో లాంచ్ అయిన ఫోన్ రియల్మీ 1. అలాగే షియోమి నుంచి 10,000 బడ్జెట్ రేంజ్లో లాంచ్ అయిన మరో కెమెరా సెంట్రిక్ ఫోన్ రెడ్మీ Y2. సో ఈ రెండు ఫోన్స్కి మధ్య కంపారిజన్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 1లో బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఫైబర్ గ్లాస్, చూడడానికి చాలా బాగుంటుంది. రెడ్మీ Y2లో చూడడానికి మెటల్లా కనిపిస్తుంది కానీ అది ప్లాస్టిక్ బాడీ. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే రెడ్మీ Y2 కంటే రియల్మీ 1 చాలా బాగుంటుందని మనం చెప్పవచ్చు. ఈ వీడియో స్పాన్సర్ చేస్తున్న వారు t7live.com వెబ్ హోస్టింగ్ సర్వీసెస్. మా ప్రత్యేకతలో ఫ్రీ వెబ్సైట్ మైగ్రేషన్, ఫ్రీ SSL సర్టిఫికేట్, ప్యూర్ SSD డ్రైవ్స్, ఫ్రీ డైలీ బ్యాకప్ అండ్ మాల్వేర్ స్కానింగ్, 99.9% అప్ టైమ్ గ్యారంటీ. మరిన్ని వివరాల కోసం విజిట్ చేయండి t7live.com. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లభిస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా ఆల్మోస్ట్ 6 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. కానీ ఇక్కడ రియల్మీ 1లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. రెడ్మీ Y2లో జస్ట్ HD ప్లస్ లభిస్తుంది. 10,000 బడ్జెట్ రేంజ్లో HD ప్లస్ డిస్ప్లే ఇవ్వడం షియోమికి కరెక్ట్ కాదు, కానీ మనకి ఇక్కడ జస్ట్ HD ప్లస్ డిస్ప్లే వచ్చింది. సో డిస్ప్లే విషయంలో రియల్మీ 1 క్లియర్ విన్నర్ అని మనం చెప్పవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రియల్మీ 1 మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్తో వచ్చింది. అండ్ రెడ్మీ Y2 స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వచ్చింది. సో హెలియో P60 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, మీడియాటెక్ నుంచి లాంచ్ అయిన కొత్త ప్రాసెసర్. డైలీ టాస్క్ విషయంలో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, యాప్స్ అన్ని చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. అండ్ స్నాప్డ్రాగన్ 625 ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. డైలీ టాస్క్ విషయంలో హెలియో P60 ప్రాసెసర్ బెటర్గా పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ గేమింగ్ విషయంలో స్నాప్డ్రాగన్ 625 P60 కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పవచ్చు. సో మీరు హెవీ గేమర్ అయితే మీకు రియల్మీ 1 కంటే రెడ్మీ Y2 బెటర్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. సో కెమెరా విషయానికి వస్తే మనకి రియల్మీ 1లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా లభిస్తుంది. అండ్ రెడ్మీ Y2లో డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. సో రెడ్మీ Y2 ఆల్మోస్ట్ రెడ్మీ నోట్ 5 ప్రో యొక్క కెమెరా సెటప్గా చెప్పొచ్చు. సేమ్ అదే కెమెరా సెటప్ మనకి ఇక్కడ లభిస్తుంది. కాకపోతే రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా రెడ్మీ Y2లో లభించదు. అండ్ కెమెరా విషయంలో రెండు కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. కానీ పోర్ట్రేట్ షాట్స్ విషయంలో రెడ్మీ Y2 రియల్మీ 1 కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ 1లో ఓన్లీ ఫేస్ అన్లాక్ ఫీచర్ వచ్చింది. కానీ రెడ్మీ Y2లో ఫేస్ అన్లాక్ ఫీచర్తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే రియల్మీ 1లో ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ కంప్లీట్ ఇన్సెక్యూర్ అని చెప్పవచ్చు మనకి. ఎందుకంటే ఈవెన్ ఒక ఫోటోతో కూడా మనం రియల్మీ 1 యొక్క ఫేస్ అన్లాక్ ఫీచర్ని మనం క్రాక్ చేయొచ్చు. సో రియల్మీ 1 ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ అంత సెక్యూర్ కాదు. ఐస్ క్లోజ్ చేసినా కానీ మనకి అది అన్లాక్ అవుతుంది. సో సెక్యూరిటీ విషయంలో రియల్మీ 1 కంటే రెడ్మీ Y2 బెటర్ అని చెప్పవచ్చు. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే రియల్మీ 1 9,000కి లభిస్తుంది. రెడ్మీ Y2 10,000కి లభిస్తుంది. 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ వేరియంట్స్ రెండు కూడా. సో రెండిట్లో కూడా డెడికేటెడ్ స్లాట్ ఉంది. సో మీకు మంచి డిస్ప్లే కావాలనుకుంటే రియల్మీ 1 చూస్ చేసుకోవచ్చు. మీరు హెవీ గేమర్ అయితే బెటర్ కెమెరా కావాలనుకుంటే రెడ్మీ Y2ని చూస్ చేసుకోవచ్చు. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా రియల్మీ 1లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, రెడ్మీ Y2లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు అది కూడా కన్సిడర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.